హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా పిల్లల కోసం అయితే ఊతప్పలు వేసాను. అవి ఎలా వేసానో చూడండి. మీరు తీసుకునే పిండి ఇడ్లీ పిండి అయినా పర్వాలేదు, దోస పిండి అయినా పర్వాలేదు. నేనైతే ఇడ్లీ పిండి తీసుకున్నాను. కొంచెం పలచగా ఉందని ఇందులోని ఆనియన్, క్యారెట్, ఇంకా పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర వేసుకొని కలిపేసి పక్కన పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. అలాగే మనకి బయట మినీ ఊతప్పం ప్యాన్ అంటే అది వెరైటీగా ఏమైనా ఉండదండి. ఇలా 4 టైప్స్ ఆఫ్ దీని మీద ఊతప్పలు వేసుకోవట్లో, దోసలు వేసుకోవచ్చు. నేనైతే ఊతప్పల కింద వాడతానండి. ఇలా ఈ పెనం మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం అన్నీ మిక్సింగ్ చేసాం కదా! ఈ మిశ్రమాన్ని దీని మీద వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. రెండు వైపులు కూడా సిమ్‌లో పెట్టి కాల్చుకోవాలండి. ఎందుకంటే సిమ్‌లో పెట్టకపోతే ఇది లోన ముద్ద ముద్దలా ఉండిపోద్ది. ఇలా సిమ్‌లో పెట్టుకుంటే చాలా టేస్టీగా వస్తది. చాలా బావుంటది. మీరు కూడా ట్రై చేయండి. ఈ ప్యాన్‌తోనే ఈ స్టిక్ ఇస్తారండి. ఇది ఈజీగా ఉంటది మనం తీసుకోవడానికి. దీంతోనే తీయాలి. సూపర్‌గా ఉంటది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.